అంతే కదా. జై తెలంగాణ అంతేనా జోస్ ఆడికి వినిపించాలా? జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ. ఎక్కువ మాట్లాడను, ప్రేమ్ ఎక్కువ మాట్లాడాను. కానీ కేటీఆర్ గారిని ప్రేమ్ ఒకటి అడిగారు. ఏదైతే మెట్రో వదిలిపెట్టిండో రేవంత్ రెడ్డి గారు మా మీద కక్షతో తీసేసినాడో ఆ మెట్రోని మీరు రాగానే మొదలుపెట్టమన్నారు. సరే ఎట్లాగో రాజేంద్ర నగర్ దాకా వస్తుంది, అక్కడ నుండి మహేష్ను కూడా తీసుకురమ్మని నేను అడుగుతున్నాను. అందరికీ 2 కళ్ళే ఉంటాయి కానీ నాకు 3 కళ్ళు ఉన్నాయండి. ఒకటి మహేష్ను కలిస్తే నాకు 3 నియోజకవర్గాలు కూడా ఉపయోగపడుతుంది. 3కి మెట్రో ట్రైన్ నిజంగానే ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏం చేయాలో కూడా ఆలోచన లేదు. కానీ కేటీఆర్ గారిని మన నియోజకవర్గంలో అంటే రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో కోన ఏ మూలకి ఏముందో చెప్పమంటే చెప్తాడు ఇక్కడ కూర్చొని. ఎక్కడ రోడ్డు కావాలా, ఎక్కడ లేకపోతే ఎస్ఎన్డిపి నాలా కావాలా, ఎక్కడ లింక్ రోడ్ వేయాలా, ఇవన్నీ కూడా కేటీఆర్ గారు గత 5 సంవత్సరాలు ఏం చేశారో చూసాం. మనమంతా సైకిల్ ట్రాక్ చూస్తూ ఉన్నాం, గండిపేట డెవలప్మెంట్ చూస్తున్నాం. ఒక్కొక్కటి కాదు, ఒక్కొక్కటి చెప్పాలంటే 1 గంట పడుతుంది. కాబట్టి మళ్ళీ అభివృద్ధి రావాలంటే ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు రావాలి. కేసీఆర్ గారు రావాలంటే రేపు ఎన్నికలు జరిగే పునాది జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఆ ఎన్నికలంతా కూడా మనకు పునాది అవుతుంది. ఖచ్చితంగా గట్టిగా రేపు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, వాటిలో కూడా మనకు బీఆర్ఎస్ జెండా పట్టిన ప్రతి ఒక్కరిని గెలిపించినట్టు అందరం కూడా ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూ చాలా మాట్లాడినా. కానీ కేటీఆర్ గారు ప్రతి దగ్గర పోయినప్పుడు ఒక మాట చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాడు, అయ్యా నువ్వు 6 గ్యారెంటీలు ఇచ్చినావు, మరి ఎప్పుడు అమలు చేస్తావని అడుగుతున్నాడు. ఆయనకు 6 గ్యారెంటీలకు సంబంధించిన కాగితం ఏదో మిస్ అయిందట, ఆ కాగితం పంపించండి. సంతకం పెడదామంటే పెన్ను కూడా లేదంటే పెన్ను కూడా పంపించండి. 2 పంపిస్తావేమన్నా చేస్తాడేమో అడిగి కేటీఆర్ గారిని అడుగుతున్నారు. కానీ ఇవి 2 పోయినాయంట ఆయన దగ్గర. మరి ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గర 2 లేవంట, పెన్ను లేదంట, ఆ కాగితం కూడా లేదంట. 6 గ్యారెంటీలు అది ప్రతి అక్క చెల్లెల దగ్గర రాష్ట్రంలో ఎక్కడైనా దొరుకుతుంది, ఎక్కడైనా తీసుకొని పంపించమని కేటీఆర్ గారిని కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తున్నా. గట్టిగా మనసు పెట్టి పనిచేయండి, కేసీఆర్ గారిని వెనక్కి తెచ్చుకుందాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మామూలుగా ఒక నియోజకవర్గంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసినప్పుడు 1 ప్రాజెక్టు 2 ప్రాజెక్టులో మున్సిపల్ మంత్రి శాంక్షన్ చేస్తారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడబోతున్న మన నాయకుడు మచ్చుకు కొన్ని శాంపుల్గా మన దగ్గర చేసిన పనులన్నీ చెప్తా. ఏదైతే మెట్రో శాంక్షన్ చేసినరో అది ముమ్మాటికి ఆ రోజు రామన్న మైండ్ల నుంచే వచ్చింది, ఆయన ఆలోచన నుంచే వచ్చింది. మన గండిపేటలో ఏదైతే అర్బన్ పార్క్ ఉన్నదా అది రామన్నే శాంక్షన్ చేసిండు. కొత్వాలగూడలో ఉన్న అర్బన్ పార్క్ కూడా ఇప్పుడు రేపు మాపు ముఖ్యమంత్రి వచ్చి ఫ్రీగా రిబ్బన్ కట్ చేస్తాడు, అది ఎవరు చేసిరు? అది రామన్నే చేసిండు. మన సైకిల్ ట్రాక్ తీసుకొచ్చి మనకు ఒక గుర్తింపు తీసుకొచ్చింది కూడా రామన్నే తీసుకొచ్చిండు. మన ఎస్ఎన్డిపి పనులు, నాలా పనులు, అన్ని వాటర్ కనెక్షన్లు అన్నీ చేసింది ఎవరున్నారా? నిజంగా రాజేంద్ర నియోజకవర్గానికి ఎవరైనా మంచిగా చేసిండంటే మన రామన్నే చేసిండు. ఇప్పుడు మన రామన్నని మనందరిని ఉద్దేశించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. గౌరవనీయులు పెద్దలు, మాజీ మంత్రివర్యులు, మహేశ్వరం శాసనసభ్యురాలు అక్క శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, తమ్ముడు కాబోయే రాజేంద్రనగర్ శాసనసభ్యులు తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు, గౌరవ మాజీ ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారు, గౌరవనీయులు కృష్ణారెడ్డి గారు, ఈరోజు మరి బండ్లగూడ జాగీర్ మేయర్గా ఉండి అధికార పార్టీలో ఉండి ఇంకా 3 సంవత్సరాలు అవసరమైతే అధికారంలో ఉండి కొన్ని పనులు చేసుకునే అవకాశం ఉన్నా అవన్నీ కాదు, నేను ఖచ్చితంగా న్యాయం వైపు ఉంటా, ధర్మం వైపు ఉంటా, మళ్ళీ కేసీఆరే రావాలి అని చెప్పి తిరిగి మాతో తోడైన మా తమ్ముడు ప్రేమ్ గారు, వారి శ్రీమతి చెల్లెలు లతా గారు, అట్లాగే యాదన్న గారు. యాదన్న నువ్వు కన్నీళ్ళు పెట్టుకున్నావు, అది మంచిది కాదు. ఎందుకంటే ఏడిపియాలి కానీ మనం ఏడవద్దు, ఏడిపియాలి, నువ్వు కాంగ్రెస్లో ఏడిపియాలి. తప్పకుండా టైం వచ్చినప్పుడు అది కూడా చేద్దాం. అట్లాగే మా వెంకటేశ్వర రెడ్డి గారు, నాగేంద్ర గౌడ్ గారు, అబ్దుల్ ముఖీ చందా గారు, వేదిక పైన అన్న దేవుని ఎర్రవెల్లి నుంచి వచ్చిన శ్యామలయ్య గారు, అట్లాగే జంగయ్య గారు, ఇంకా దబీల్పూర్ నుంచి మహేశ్వరం నియోజకవర్గం దబీల్పూర్ నుంచి వచ్చిన బీజేపీ సోదరులు, మా అక్క నేతృత్వంలో వచ్చిన వారికి, పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మనము గత 10 ఏళ్ళుగా కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఒక తదేక దీక్షలాగా, ఎందుకంటే మనం కష్టపడి సాధించిన రాష్ట్రం కాబట్టి, కష్టపడి తెచ్చిన రాష్ట్రం కాబట్టి
ప్రజలు పోరాటాలతో త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రం కాబట్టి ఇష్టంతో పనిచేసినాం తప్ప మనం ఏదో మెహర్బానీ కోసం పని చేయలేదు. ఒక్కొక్క రంగాన్ని కేసీఆర్ గారు సొంత ఇల్లు ఎట్లా అయితే చక్కదిద్దుతారో అట్లా ఒక్కొక్క రంగాన్ని చక్కదిద్దుతూ వచ్చినారు. మీకు గుర్తుండాలి, ఎందుకంటే ఇవాళ మనుషులకి మనకు ఒక వరం ఉంది, ఒక శాపం కూడా ఉంది. దాని పేరు మతిమరుపు. అప్పుడప్పుడు మతిమరుపు అనేది ఒక రకంగా మంచిది, ఒక రకంగా చెడ్డది. మంచిది ఎప్పుడు మన వాళ్ళు ఎవరైనా దగ్గర వాళ్ళు పోయినప్పుడో లేకపోతే ఏదైనా బాధ కలిగినప్పుడో మర్చిపోవాలంటే టైం పడుతుంది. మరి మర్చిపోతేనే మనిషి ముందుకు పోగలుగుతాడు, అప్పుడు అది మంచిది. కానీ చెడ్డది ఎప్పుడు అంటే మరి చేసిన మంచిని కూడా, చూసిన మంచిని చేసిన మంచిని కూడా మర్చిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అందుకే 2014కు పూర్వం హైదరాబాద్ మహానగరంలో, మన రాజేంద్ర నగర్లో కావచ్చు, మన మహానగరంలో కావచ్చు, కరెంటు పరిస్థితి ఏంది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏ అపార్ట్మెంట్కి పోయినా, ఏ ఇంటికి పోయినా జనరేటర్లు, ఇన్వర్టర్లు లేని పరిస్థితి ఆనాడు ఉండేనా గుర్తు తెచ్చుకోండి. వారంలో 3 రోజులు పరిశ్రమలకు పవర్ హాలిడేలు, రోజుకి 6 నుంచి 9 గంటలు కరెంటు కోతలు. అది గ్రామాల్లోనే కాదు, హైదరాబాద్తో సహా అన్ని చోట్ల కరెంటు కోతలు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కేవలం 6 నుంచి 9 నెలల్లో బ్రహ్మాండంగా కరెంటు సమస్యను పరిష్కారం చేసి 60 సంవత్సరాల్లో పరిష్కారం కాని సమస్యను 6 నుంచి 9 నెలల్లో పరిష్కారం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. మంచినీళ్ళ విషయమే తీసుకుంటే ఎస్, గతంలో కొంత ప్రయత్నాలు జరిగినాయి. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మారుమూల పల్లె కావచ్చు, తాండా కావచ్చు, గిరిజన గూడెం కావచ్చు, లేదా విశ్వనగరం హైదరాబాద్ కావచ్చు, మంచినీళ్ళ సమస్యను 90 నుంచి 95% మనం దాన్ని కూడా పరిష్కారం చేసుకోగలిగినాం. అట్లాగే ఒక్కొక్కటి ప్లానింగ్తో, విజన్తో. వాళ్ళ బహుశా భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఉన్న లాంటి గ్రామాలు లేవు. ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టరు, ప్రతి గ్రామంలో ఒక ట్యాంకరు, ప్రతి గ్రామంలో ఒక వైకుంఠ ధామం, ఒక డంపింగ్ యార్డు. ఈ రకంగా ప్రతి గ్రామంలో ఒక పల్లె ప్రకృతి వనం, ఇంటింటికి నల్ల నీళ్లు, ప్రతి గ్రామంలో చెట్లు, హరితహారం పేరిట ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం ఒక ఇల్లు కడితే సొంత పని చేసుకుంటే ఎంత శ్రద్ధగా చేసుకుంటామో అంత శ్రద్ధగా 10 ఏళ్ళు పనిచేసినాం. ఆ క్రమంలోనే రాజేంద్ర నగర్లో ఇప్పుడే తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎన్నో పనులు చేసినాం. ఎవరి కోసమో చేయలేదు, ఓట్ల కోసమో, గెలుపు కోసమో, ప్రకాష్ గౌడ్ కోసమో చేయలేదు. పని చేసింది ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం, మన ప్రాంతం బాగుండాలన్న ప్రేమతో చేసినాం. అది గండిపేటలో పార్కును బాగా చేసుకునేది కావచ్చు, అట్లాగే ఆ సైకిల్ ట్రాక్ ఏదైతే ఈరోజు భారతదేశంలోనే చర్చనీయాంశంగా మారిన ఆ సైకిల్ ట్రాక్ కావచ్చు, లేదా మీకు గుర్తుండాలి, కరోనా సమయంలో దేశంలో కార్మికులందరూ పారిపోయినారు, ఎక్కడికక్కడ బిల్డింగ్లన్నీ ఆగిపోయినాయి. ఆ టైంలో కూడా పట్టుబట్టి కార్మికులు ఆ రోజు కరోనాకు భయపడుతుంటే కూడా లేబర్ క్యాంపులకు పోయి వాళ్ళని బతిమలాడి దండం పెట్టి, అయ్యా మీరు పోవద్దు, ఇక్కడనే ఉండాలని రిక్వెస్ట్ చేసి హైదరాబాదులో కొత్తగా దాదాపు 40 లింక్ రోడ్లు ఏర్పాటు చేసిన ఘనత మన కేసీఆర్ గారి నాయకత్వాన్ని. అట్లా పనిచేసినాం మనం. ఎందుకంటే ఎంతసేపు ఎన్నికలు, ఓడుడు, గెలుసుడు, అధికారము, ప్రతిపక్షము, ఇది కాదు. అధికారం ఇచ్చినప్పుడు నువ్వేం చేసినావు అన్నది లెక్క. అధికారం ప్రజలు ఇస్తే ఏం చేసినావు నువ్వు అనేది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇలా కేసీఆర్ గారు ప్రజలకి కనబడక, ఎక్కువగా ప్రజల్లో తిరగక, అంటే 1-2 సందర్భాల్లో వచ్చినారు సారు, కానీ ఎక్కువ తిరగలేదు. 2 ఏళ్ళు అయింది ఓడిపోయిన తర్వాత. కానీ